అద్భుత జీవితం కార్యక్రమాన్ని చూచుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ స్వాగతం. మీరు మా కార్యక్రమములను ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు తప్పక వీక్షించండి. ప్రతిసారి దైవజనులు ఆఖరిలో చేసే ప్రార్థనలో ఏకీభవించి అద్భుతములు పొందండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో అద్భుతములు జరిగించి మీ ప్రతి అక్కరను తీరుస్తాడు. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ శాంతికిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షిద్దాం. యేసు ప్రభునందు ప్రియమైనటువంటి అద్భుత జీవితము కార్యక్రమం ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దైవజనులు డాక్టర్ పాల్ దినకరన్ గారి బర్త్డే ఈరోజు సెప్టెంబర్ 4th కనుక ముందుగా మరి గొప్ప దైవ సేవకులకు మనం బర్త్డే విషెస్ చెప్దాం. Dear brother Dr. Paul Dinakaran, happy birthday to you. Many happy returns of the day. May God give you long life with good health and strength in Jesus' name. May God bless your life, your family, your ministry. May God increase you 1,000-fold in Jesus' name. Amen. ఈ రోజున మన ధ్యానాంశము విశ్వాసము గురించి మనము ధ్యానించుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి మీరు మీ బైబిళ్లలో మీరు చూడండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గుర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి మానవ శరీరధారే దిగి వచ్చినటువంటి దేవుడు. పరలోకమందు ఆయన దేవుడే, ఆయనే తండ్రిగా ఆయనకున్నటువంటి మహిమను పరలోకపు సింహాసనం మీద ఆయన విడిచిపెట్టి ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగివచ్చాడు. దిగివచ్చి ఆయన 30 సంవత్సరాల వరకు కూడా కుటుంబంతో కలిసి ఉన్నాడు. కుటుంబ బాధ్యతలు భరించాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నది దగ్గర బాప్తిస్మం ఇస్తూ ఉంటుండగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన కూడా బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి దిగి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోబడ్డాడు. అరణ్యంలో ఆయన 40 దినములు ఉపవాసమున్నాడు. తర్వాత సాతాను చేత శోధింపబడ్డాడు, శోధనలను జయించాడు. తర్వాత ఆయన ఆత్మ బలముతో గలిలే ప్రాంతంలోకి తిరిగి వచ్చి పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆయన అనేక అద్భుతములు సూచక్రియలు చేస్తూ తనలోని దైవత్వాన్ని రుజువుపరుస్తూ ఆయన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆయన పెరిగినటువంటి నజరేతుకు వచ్చాడు. నజరేతులో విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన దేవుని వాక్యము బోధించుటకై నిలుచుండగా ఆయనకు ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఇవ్వబడింది. అప్పుడు ఆ గ్రంథంలో ఈ భాగము ఆయన చదవడం జరిగింది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం అనగా ప్రభు యొక్క విడుదల సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన చదివి
గ్రంథం చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని ఆ లేఖనాన్ని వివరించి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన నోట్లోండి వచ్చినటువంటి దయగల మాటలకు నజరేతులోని వారందరూ కూడా ఆశ్చర్యపడి, వారు మరి ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన సహోదరులు మనకు తెలుసు కదా, ఈయన వడ్లవాడు కదా అనేసి ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్ష్యము నెగిటివ్ సాక్ష్యం. ఈ సాక్ష్యము ప్రకృతి సంబంధమైనటువంటి ఆయన జీవితాన్నే తెలియజేస్తుంది, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, ఆయన మీద ఉన్నటువంటి అభిషేకంను గురించినటువంటి సాక్ష్యం ఇది కాదు. ఇది అవిశ్వాసమే. ఇది ఆయన మీద దేవుని ఆత్మ ఉంది, ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అన్నది వారు గ్రహించలేకపోతున్నారు. అప్పుడు ప్రభు వారిని చూసి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అనేటటువంటి సామెత చెప్పి, కపెర్నహూములో నువ్వే కార్యములు చేశావో అద్భుతములు ఇక్కడ కూడా చేయి, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని మీరు నాతో చెప్తారని అక్కడ నజరేతులోని సమాజ మందిరంలోని వారితోటి ప్రభు చెప్తున్నాడు. ఏ ప్రవక్త కూడా స్వదేశమందు హితుడు కాడు అన్నటువంటి మాట కూడా ప్రభు అక్కడ చెప్పాడు. వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆయన అక్కడ ఏ అద్భుతము కూడా చేయజాలకపోయాను అని మార్కు సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను, ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోన్ అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను ఘననీయుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చూడండి, వారి యొక్క అవిశ్వాసము ఆయన నజరేతులో ఎటువంటి అద్భుతము చేయకుండా ఆపివేసింది. అవిశ్వాసము దేవుని యొక్క కార్యంలో ఆపివేస్తుంది. యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఇచ్చినట్లయితేనే వారు అద్భుతములను చూసేవారు నజరేతు వారు. అయితే ఆయన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి ఏదో వారిని స్వస్థపరచడం తప్పితే ఆయన అక్కడ ఏ అద్భుతం కూడా ఆయన అక్కడ చేయజాలకపోయానని దేవుని వాక్యంలో రాయబడింది. అవిశ్వాసము దేవుని శక్తిని ఆపేస్తుంది. అవిశ్వాసము ఉన్న చోట దేవుని శక్తి పనిచేయదు, దేవుని పరిశుద్ధాత్మ పనిచేయదు. కనుక దేవుని ఆత్మ పనిచేయాలి అంటే తప్పకుండా మనకు విశ్వాసం కావాలి. ఇదే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో 25వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోన్లోని సారెపతు అనే ఊరిలో ఉన్న విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదు. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సంఘటనను కూడా ఇక్కడ నజరేతులోని వారికి వివరించి చెబుతూ ఉన్నాడు. ఏలియా దినములందు, ప్రవక్తనే ఏలియా దినములందు పాత నిబంధన కాలంలో 3.5 సంవత్సరములు ఇశ్రాయేల్ దేశంలో వర్షం లేదు. ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి ఏలియా ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది విధవరాండ్రు ఉన్నప్పటికీ దేవుడు వారిలో ఎవరి దగ్గరకు ప్రవక్తను పోషించడానికి కానీ ఆ విధవరాండ్లు పోషింపబడటానికి కానీ ప్రవక్తను పంపించలేదు. తూరు సీదోను సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో సారెపతు అనేటటువంటి ఆ పట్టణంలో ఒక విధవరాల దగ్గరికి, అన్యురాల దగ్గరికి దేవుడు ఏలియా ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేల్ దేశంలో యూదులలో ఎంతోమంది విధవరాండ్రు ఉండినా కానీ వారిలో దేవుని అందు విశ్వాసం లేదు. కాబట్టి వారు పోషింపబడినట్లుగా ప్రవక్తను వారి దగ్గరికి దేవుడు పంపలేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ
నీలో విశ్వాసం లేనట్లయితే దేవుడు నీ జీవితంలో ఎటువంటి అద్భుత కార్యం చేయడు. గమనించండి, సారెపతి విధరాలు అన్యురాలైనప్పటికీ ఆమె ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఇశ్రాయేలు దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టి కరువు దినములలో దేవుడు ఆమెను పోషించుట కొరకు ఏలియా ప్రవక్తను ఆమె దగ్గర పంపించాడు. ఏలియా ప్రవక్తను పోషించడానికి ఆమె దగ్గరకు పంపలేదు, కానీ ఆమె ఇంటివారు కరువు దినములలో బ్రతుకుట కొరకై దేవుడు ఏలియా ప్రవక్తను ఆమె దగ్గరకు పంపించాడు. కనుక క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ మనం జీవం గల దేవుని యందు యేసుక్రీస్తు ప్రభు నామములో విశ్వాసం ఉంచినట్లయితే మన జీవితంలో మన కుటుంబంలో ఎటువంటి అద్భుతాన్ని మనము దేవుని యొద్ద నుండి పొందుకోలేము. ఇంకొక విషయము ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు 27వ వచనంలో, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాత నిబంధన కాలంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో ఇశ్రాయేలు దేశంలో అబ్రహాం సంతానములో యూదులలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. అయినను వారిలో ఎవరు కూడా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి వారి శుద్ధి నొందలేదు. సిరియా దేశస్థుడైనటువంటి నయమాను తన ఇంట్లో ఇశ్రాయేల్ దేశం నుంచి చెరపట్టి తీసుకొని ఇచ్చినటువంటి ఒక పని చేసే చిన్న అమ్మాయి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి అతను ఇశ్రాయేల్ దేవుని యందు విశ్వాసం ఉంచి ఎలీషా ప్రవక్తను వెతుక్కుంటూ ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఆయన వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర ఆయన దేవుని యొక్క మాటను పొందుకొని వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి లేచి పసిపిల్ల దేహం వంటి దేహంను పొందుకున్నాడు. చూడండి, ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో కూడా ఇశ్రాయేల్ దేశంలో దేవుని ప్రజలు అనబడినటువంటి దేశంలో అబ్రహాం సంతానంలో యూదులలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా కానీ వారిలెవరికి జీవము గల దేవుని విశ్వాసం లేదు, దేవుని ప్రవక్తలను నమ్మలేదు. కనుక వారిలో ఎవరు ఎటువంటి అద్భుతాన్ని పొందుకోలేదు, వారి కుష్ఠరోగాన్ని పోగొట్టుకోలేకపోయారు. సిరియా దేశస్థుడైనటువంటి నయమాను అన్యుడైనప్పటికీ ఆయన ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి ఆయన కుష్ఠరోగం నుండి విడుదల పొందుకున్నాడు. కనుక క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టినంత మాత్రంలో నీ జీవితంలో అద్భుతాలు జరగవు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, అప్పుడే నీ జీవితంలో నీవు అద్భుతాలు పొందుకుంటావు. క్రైస్తవ కుటుంబంలో పుట్టకపోయినప్పటికీ క్రైస్తవులు అనబడినటువంటి వారి యొక్క దేవుడు అనబడినటువంటి యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఇచ్చినట్లయితే నీ జీవితంలో గొప్ప అద్భుతములు నువ్వు చూడగలవని దేవుని యొక్క సేవకునిగా నేను నీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారే దిగివచ్చాడు. దిగివచ్చి ఆయన విశ్వాసం ఇచ్చిన వారి జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు, విడుదల కార్యములు, స్వస్థ కార్యములు చేసి ఆయన యొక్క దైవత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. అంతేకాకుండా ఆయన జీవితాంతమున ఈ లోకంలో ప్రజలందరి పాపాల పరిహారం నిమిత్తము శిలువలో ఆయన రక్తమంతా కార్చాడు. ఈ లోకంలో ప్రజలందరి కొరకు ఆయన శిలువలో చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున సమాధిలో నుండి సజీవునిగా లేచాడు. పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన భూమి మీద సంచారం చేస్తున్నాడు. కనుక ఎవరైనా సరే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారైనా సరే, క్రైస్తవ కుటుంబంలో నీవు పుట్టకపోయినా సరే, ప్రభువైన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఇచ్చినట్లయితే నీ ఆత్మ రక్షింపబడుతుంది. నువ్వెప్పుడు ఈ లోకంలో చనిపోయినా నువ్వు నరకానికి వెళ్లకుండా పరలోకానికి